నటసింహం అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే బాలయ్యకి అగ్రెసివ్నెస్ కొంచెం ఎక్కువని టాక్ ఉంది. అందుకు తగ్గట్టుగానే ఆయన ప్రేమ వచ్చినా కోపం వచ్చినా దాన్ని బాహాటంగానే చూపించేస్తూ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్గా మారుతుంటారు. ఇంతకుముందు ఒకసారి సిగరెట్ తాగుతూ, ఒకసారి అభిమానుల ఫోటో సెషన్లో బూతులు తిడుతూ, మరొకసారి ఓ సినిమా ఫంక్షన్లో లేడీస్ గురించి తప్పుగా మాట్లాడుతూ కెమెరాలకు చిక్కారు. అవి చూసి కొంతమంది ఈయన ఇంతే అని సర్దుకుపోతే, ఇంకొంతమంది మాత్రం బాలయ్య ఇదేం పనయ్యా అంటూ ఆయనపై విమర్శలు గుప్పించారు. అవి చూసి హర్ట్ అయిన బాలయ్య మరొక ఫంక్షన్లో తాను ఏం మాట్లాడినా తప్పైపోతుందంటూ మరో వివాదాస్పదమైన వ్యాఖ్య చేశారు. ఇక ఈ మధ్య హుందాగా వ్యవహరిస్తున్న బాలయ్య తన 102వ సినిమా ఓపెనింగ్ సందర్భంగా మరోసారి తన దూకుడుతనాన్ని ప్రదర్శించారు. కెఎస్ రవికుమార్ డైరెక్షన్లో తన 102వ సినిమాను మొదలుపెట్టిన బాలయ్య ఆ సినిమా ముహూర్తం సందర్భంగా తన షూపై మట్టి ఉంటే తొడవలేదని అసిస్టెంట్ని పిలిచి కొట్టి తుడిపించుకున్నాడు. మామూలుగా అయినా కూడా అది కాంట్రవర్సీ అయ్యే మ్యాటరే. అయితే బాలయ్య ప్రజాప్రతినిధి కూడా కావడంతో అంతా కలిసి బాలయ్య పద్ధతిని ఏకేస్తున్నారు. పాపం మళ్ళీ ఈ పేరుతో ఎన్ని రోజులు వార్తల్లో నానతాడో, దీనిపై ఎలాంటి క్లారిటీ ఇస్తాడో వేచి చూడాలి. ఏది ఏమైనా మరోసారి అడ్డంగా దొరికిపోయాడు బాలయ్య అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు కొంతమంది. Please subscribe. Filmy events. Filmy events. Filmy events. Filmy events.